శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి, కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి. ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును. ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. గృహమున ఆకస్మిక మార్పులు, ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు, ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు, చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది. చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి. ఏ పని చేపట్టినా నిదానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము. మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మనఃక్లేశము కలిగి ఏదో కొంత మీరు స్వయం కృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును, అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయిగాక.
మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు. జయోస్తు. మిథున రాశి ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు మిథున రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు చాలా మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ సమయానికి డబ్బులు అందడం అనేటువంటిది జరుగుతుంది గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభసాటిగానే జరుగుతాయి. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ మాసములో. మాసము ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంటే ఉన్నటువంటి గ్రహస్థితుల వలన వెంటనే కోపం రావటం అనేటువంటిది జరగవచ్చును. కొంచెము అదుపులో పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి గాక. మీకు మిత్రులను కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేమిటి, నువ్వు ఇక్కడ ఉన్నావా, మాకెన్నాళ్ళ నుంచో తెలియదే అని అనుకుని తప్పకుండా మిమ్మల్ని పిలవటము చేయడము జరుగుతుంది. మిత్రులు మిమ్మల్ని గుర్తించడము, రమ్మని పిలవటము, కలిసి సంతోషముగా గడపడం అనేది జరుగుతుంది గాక. గృహమునకు బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉంటుంది. మీ ఇంటికి బంధువులు మిత్రులు అందరూ కూడా రావటం మీకు చాలా సంతోషము కలిగిస్తుంది గాక. ఉద్యోగము ఉన్న వివాదాలు, ఉద్యోగములో ఉండేటువంటి వివాదాలు పరిష్కార దిశగా ఈ మాసము మీకు జరుగుతాయి. ఎవరైనా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉన్నది. చిన్నపాటి ప్రయత్నముతోనే నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఏదో ప్రయత్నం చేసి చూద్దాం, ఇన్నాళ్ల నుంచి రాంది ఇప్పుడు ఏమొస్తుందిలే అని మానసికంగా లోపల ఒక రకమైనటువంటి ఇది ఉండి ప్రయత్నము చేసినా, అంటే అప్రయత్నముగా చేద్దాంలే అనేటువంటి దీంతో చేసినా మీకు తప్పకుండా ఉద్యోగం లభించడం అనేటువంటిది జరుగుతుంది గాక. స్థిరాస్తి వ్యవహారాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజీకి రావటం అనేటువంటిది జరుగుతుంది. మీతో ఖచ్చితముగా ఏదైనా పూర్వపు ఆస్తి వచ్చేటువంటి వాళ్ళు ఉంటే స్థిరాస్తి విషయంలో ఇంతకాలము వివాదాలతో కొలిక్కి రానివన్నీ కూడా ఈ మాసం కొలిక్కి వస్తాయి అని తెలియజేస్తూ జయోస్తు.